హాయ్ అండి. ఈరోజు సండే కదా, మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే మాకు ప్రేయర్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే చర్చ్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయామండి. చర్చ్ నుంచి వచ్చిన తర్వాత నేను నా పిల్లలు అయితే ఫ్రెండ్స్తో బిజీ అయిపోయాము. కాల్స్ చేసి విషెస్ చెప్పుకుంటూ. అని అప్పుడు ఫ్రెండ్ అయితే కాల్ చేసి ఈవినింగ్ వస్తున్నామని అయితే చెప్పారండి. అలా అన్న చెల్లి అయితే వచ్చేసరి ఈవినింగ్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కూడా కట్టేసుకున్నారండి. వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. బికాజ్ అదే టైంకి మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారు. నేను కూడా మా ఫ్రెండ్స్తో వీడియో కాల్లో బిజీగా ఉన్నాను. ఇంటికి వచ్చిన పెద్ద అతిథులకి మర్యాదలు చేయకపోతే మాట వచ్చేసేది కదండి. అందుకే వాళ్ళకి ఇష్టమైన ఐటమ్ అయితే చేసి పెట్టేశాను. వాడు ఏం తింటాడో అడగమని మా హస్బెండ్ అయితే చెప్పారండి. అడిగితే సేమే పాయసం తింటానని అన్నాడు. హస్బెండ్ అయితే ఈవినింగ్ 6కి డ్యూటీకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు ఏం కావాలో ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి అయితే ఇచ్చేసి వెళ్ళారండి. అలా పిల్లలకి ఇష్టమైన పాయసం అయితే చేసేసానండి. వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి ఎవరినైనా ఒకరిని పంపించమని అయితే చెప్పిందండి. మా నడుపుడిని అయితే పంపించేశానండి. ఎందుకు ఏంటి అని నేను కూడా అడగలేదు. వచ్చిన తర్వాత తెలిసిందండి, తనైతే కాబుల్ శనగతో చాట్ చేసింది. ఆ చాట్ అయితే నా కోసం పంపించిందండి. అలా మా ఈ సండే అయితే హ్యాపీగా గడిచిపోయింది ఫ్రెండ్స్తో. మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.